ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబుల్ స్టడీలో వాక్యాంశంగా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు శ్రీమతి ముత్యాల సంతోషమ్మ టీచర్ గారు. తల్లిగారిని ప్రభువు దీవించి ఆశీర్వదించున్నట్లు, దీర్ఘాయుష్యు ఆరోగ్యం ఇచ్చినట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసురాలు తల్లిగారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారులను రేపటి నుండి మాసాంతం వరకు అనుగ్రహించి పంపండి ప్రభువా. బలహీనుడనైన మీ దాసుడనైన నన్ను ముట్టి బాగు చేయము ప్రభు. ప్రతి అవిధేయతను బట్టి క్షమించి మీ సత్యవాక్కు సరిగా ప్రభు ప్రజలకు అందించువానిగా ఆశీర్వదించు. మా ప్రేక్షకులను మీరు నాయన జ్ఞాపకం చేసుకోనండి. మీ బిడ్డలతో మీరు మాట్లాడము, యోగ్యమైన పాత్రలుగా చేయము. యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీ ఎదుట ఉంచుకోండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం తెరవండి. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము గమనించాలని మనవి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాటలాడవలెను. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము. కాల్ ఆఫ్ గాడ్ అండ్ ద కమిషన్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపు, దేవుని పని. దేవుడు యెహెజ్కేలును పిలుస్తున్న పిలుపు నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్, నరపుత్రుడా. నరపుత్రుడా అనే పదం యెహెజ్కేలును గూర్చి ఈ గ్రంథములో 100 పర్యాయాలు 100 times వ్రాయబడింది. సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువును గూర్చి నరపుత్రుడు అనే పదం 86 పర్యాయాలు, సన్ ఆఫ్ ద మ్యాన్, మనుష్యుడు, ఆయన అనే పదాలు, సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు అనే పదం 86 పర్యాయములు యేసుని గూర్చి వ్రాయబడింది. ఇక్కడ నరపుత్రుడా అనే పదం దేనిని జ్ఞాపకం చేస్తోంది? యేసుక్రీస్తు ప్రభువు మినిస్ట్రీ, పరిచర్య, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సఫరింగ్, ఆయన యొక్క శ్రమ, దీనిలో మనకు జ్ఞాపకానికి వస్తాయి. హ్యూమిలియేషన్, ఆయన విసర్జించబడుట, ఆయన హీనపరచబడుట, ఆయన ఎన్నిక లేనివానిగా ఉండుట, ఆయన హింసించబడుట, ఆయన హెచ్చించబడుట, ఆయన పైకెత్తబడుట. నరపుత్రుడా అనే పదంలో యేసుక్రీస్తు ప్రభువునకు చెందిన ఈ విశేషాలు పరిచర్య ధర్మములో ప్రవేశించిన యెహెజ్కేలునకు కూడా ప్రభువు అనుగ్రహించాడు. హ్యూమిలియేషన్, రిజెక్షన్ బై పీపుల్, సఫరింగ్, ఎగ్జాల్టేషన్, ఇవన్నీ కూడా యెహెజ్కేలు జీవితంలో దేవుడు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అందుకే నరపుత్రుడా అని పిలిచాడు. యెహెజ్కేలును దేవుడు సేవకు పిలుస్తున్నాడు.
తన పని నిమిత్తం పిలుస్తున్నాడు. పిలుస్తున్నప్పుడు ఏ విధంగా అతనిని ఉండాలని ఆదేశిస్తున్నాడు. దేవుని పని నిమిత్తం ఎవరినైతే ప్రభువు పిలిచాడో వారు ప్రప్రథమంగా ఎరుగవలసినది మిషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు పరిచర్య, యేసు జీవితం ఎట్లా ఉందో అలాగే లోకం తిరస్కరిస్తుంది, దేవుడు మహిమపరుస్తాడు. లోకం విసర్జిస్తుంది, దేవుడు తోడై ఉంటాడు. లోకం అవమానిస్తుంది, దేవుడు మహిమపరుస్తాడు. దీనికి అంగీకరించినప్పుడే పరిచర్య. ప్రతి సేవకుడు, యేసుక్రీస్తు ప్రభువునకు సేవకునిగా వస్తున్న ప్రతి విశ్వాసి కూడా ఈ పర్టిక్యులర్ కాల్ ఫర్ మినిస్ట్రీ, పరిచర్య కొరకైన పిలుపును ఆస్వాదిస్తున్నప్పుడు, అంగీకరిస్తున్నప్పుడు ఈ సత్యాలు తెలుసుకోవాలి. ఈ సత్యాలు తెలుసుకోవాలి. పంపిస్తున్నవాడు దేవుడే, పంపించబడుతోంది దేవుని పనే. కాబట్టి కలిగేది మహిమాయుక్తమైన స్థితి. అయితే దానికి చేరుటకు ముందుగా ప్రమాదపు అంచునకు, తిరస్కారపు జీవితమునకు, దీనత్వపు బ్రతుకునకు ఈడవబడుట అంగీకరించాలి. బైబిల్ గ్రంథమంతా ప్రభువు పిలిచిన పిలుపుకు విధేయులై వచ్చిన వారి జీవితాలు మీరు చూడండి. ప్రభువు స్వయంగా చెప్పిన మాట, లోకము నన్ను ద్వేషించినది కాబట్టి మిమ్మును కూడా ద్వేషిస్తుంది. వరల్డ్ హేట్స్ ద బిలీవర్స్. ఈ లోకము విశ్వాసులను ద్వేషిస్తుంది, అసహ్యించుకుంటుంది, పనికిరాని వారుగా ఎంచుతుంది, ఎన్నిక లేని వారుగా ఎంచుతుంది, నీచులనుగా ఎంచుతుంది, బలహీనులనుగా ఎంచుతుంది. దానికి సిద్ధపడితేనే పరిచర్య. కానీ ఇప్పుడు పరిచర్య అనే దానికి అర్థం మార్చేశారు. 21వ శతాబ్దంలో క్రైస్తవ సంఘాలలో పరిచర్యకు వస్తున్న యవనులు హ్యూమిలియేషన్, సఫరింగ్, తగ్గించబడుట, శ్రమనందుటకు చోటుండదు క్రైస్తవ పరిచర్యలో అనుకుంటూ వస్తున్నారు. దేవుని చేత వాడబడుట, దేవుణ్ణి వాడుకొనుట, ఈ పదాలు రెండు గమనించండి. బైబిల్ పరిచర్య దేవుని చేత వాడబడుట, ఇప్పుడున్నటువంటి పరిచర్యలో దేవుణ్ణి వాడుకొనుట. ఇవాళ అలా తయారైపోయింది పరిచర్య. కానీ ప్రభువు యొక్క పరిచర్య దేవుని పిలుపుతో ప్రారంభమవుతోంది. ఆ పిలుపునకు విధేయత చూపించటం చేత అది కొనసాగించుటకు ద్వారం తెరవబడుతుంది. దీనత్వం నేర్చుకుని ఆయనను వెంబడించుట చేత ఆ పరిచర్య కొనసాగింపు వీలవుతుంది. ఇది తెలుసుకోకుండా సేవకు వచ్చిన వాడు భంగపడతాడు. సహోదరుడా, సహోదరి, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాటలాడవలెను. And he said to me, Son of man, stand on your feet and I will speak with you. Stand on your feet. చక్కగా నిలవబడుము. దేవుడు తన బిడ్డలను పరిచర్యలకు పిలిచినప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ వచ్చాడు. సమూయేలుతో అన్నాడు, నేను బాలుడను అని నువ్వు అనొద్దన్నాడు. ఇర్మియాతో కూడా అట్లనే బాలుడని అనవద్దన్నాడు. మోషేతో మాట్లాడుతున్నప్పుడు భయపడవద్దన్నాడు. మోషేతో మాట్లాడుతున్నప్పుడు హోరేబు పొద దగ్గర నీ చెప్పులు బయట విడవమన్నాడు. పేతురుతో మాట్లాడుతున్నప్పుడు భయపడొద్దన్నాడు. గమనిస్తున్నారా? ఒక్కొక్క పరిచారకుడితో, ఒక్కొక్క సేవకునితో పిలుస్తున్నప్పుడు దేవుడు వారి సిద్ధపాటును ఎరిగిన వాడుగా మాట్లాడుతున్నాడు. చక్కగా నిలబడాలి. యూ షుడ్ స్టాండ్ ఇన్
గుడ్ కండిషన్ ఇన్ యువర్ స్పిరిట్. నీ ఆత్మయందు మంచి స్థితితో నిలిచిన వానివిగా నీవు ఉండి ఆయన మాట వినాలి. ఆయన మాట్లాడుటకు నీవు సిద్ధపడుట. నిలుచుట అనే పదం, నీవు సిద్ధపడుట. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియా రాజుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నీ ఇల్లు నీవు చక్కబెట్టుకొనుము, నీవు తప్పక మరణమొందుదువు అన్నాడు. వెన్ గాడ్ డిక్లేర్డ్ హిస్ ఫ్యూచర్, అతని భవిష్యత్తును దేవుడు చెప్పినప్పుడు సిద్ధపడమన్నాడు. చక్కదిద్దుకొనుట, ఇక్కడ చక్కగా నిలవబడుట. దేవుని పని చేసేటువంటి వారు ఆధ్యాత్మికంగా మొట్టమొదట నిలబడాలి. పౌలు భక్తుడు తన యొక్క లేఖలలో ఖండించాడు, సేవకులను ఖండించాడు. దొంగతనము చేయవద్దని చెప్పు నీవు దొంగిరేదవా? అబద్ధమాడవద్దని చెప్పు నీవు అబద్ధమాడుతావా? అర్థమవుతుందా? కనుక నరహత్య చేయొద్దు అన్నవాడు నరహత్య చేస్తే ఎట్లా? దొంగతనం చేయొద్దని బోధించేవాడు దొంగ అయితే ఎట్లా? కాబట్టి వన్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఒక వ్యక్తి సేవ కొరకు రావాలి అనగా రూపాంతరం చెందాలి. ధనాపేక్ష గలవాడు, లోక సంబంధమైన ఆలోచనలు గలవాడు ప్రజలను ఆధ్యాత్మికంగా ఎలాగున నడిపించగలుగుతాడు? కనుక లోక సంబంధమైన ఆలోచనలలో జ్ఞానము పరిణితి కలిగినంత మాత్రాన దేవుని సేవకు పనికిరాడు. దేవుని సేవకు కావలసినది ఆధ్యాత్మికంగా చక్కగా తిన్నగా నిలవబడుట. కనుక పరిచర్యలో దేవుని యొక్క వాక్యమును బోధించువాడు తన జీవితంలో మొట్టమొదట దేవునికి పరిపూర్ణ విధేయత చూపిన వాడై ఉండాలి. పరిపూర్ణంగా దేవుని చేత అంగీకారం పొందిన వాడై ఉండాలి. దేవుని పని నిమిత్తమైనటువంటి అవగాహన దేవుని నుండి పొందినటువంటి వాడై ఉండాలి. ఇవాళ అట్లాంటి స్థితి లేనే లేదు. డబ్బున్నవారు విదేశాలకు వెళ్ళి చదువుకు వస్తున్నారు. డబ్బు కొంచెం కొదువుగా ఉండి సమృద్ధి ఉన్నవారు ఉన్నత బైబిల్ కళాశాలలకు వెళ్ళి చదువు వస్తున్నారు. రకరకాల బైబిల్ కళాశాలలు ఉద్భవించాయి. కొన్ని చోట్ల టెక్నికల్ కోర్సెస్తో పాటు రిలీజియస్ కోర్సెస్ కూడా ఇచ్చారు. అలా చేస్తున్న వారు కొంతమంది సెల్ఫ్ సపోర్ట్ అవుతూ ఒక పక్క మిషన్స్లో ఇన్వాల్వ్ అవటానికి డిఫరెంట్ క్రిస్టియన్ యూనివర్సిటీస్ క్రిస్టియన్ రిలీజియస్ ప్రోగ్రామ్స్ను ఇంట్రడ్యూస్ చేశాయి, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. వాటి వైపు ఆకర్షితులు అవుతున్నారు. కనుక మొట్టమొదట మనం ఏ పెద్ద బైబిల్ కళాశాలలో చదివామనే దాన్ని బట్టి మన పరిచర్య ఉంటుందా? ఒక పెద్ద బైబిల్ కళాశాలలో చదవటానికి ఒక విద్యార్థిగా వెళ్ళిన వాడికి గ్రేట్ ఫ్యూచర్, టాప్ బ్రైట్ బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది అని అనటానికి ఇట్ ఈస్ గాడ్స్ మినిస్ట్రీ. ఇది దేవుని పరిచర్య. కనుక బై యువర్ ఎడ్యుకేషన్ నీ విద్యాధికతలను అభివృద్ధి చేసుకున్నట్టు చేత నువ్వు మంచి సేవకుడు అయిపోతావు అనుకుంటే పొరపాటు. హృదయము మారకుండా, హృదయము సరిచేయబడకుండా, హృదయమున దేవుణ్ణి ఎరుగకుండా, హృదయమున దేవుని వెంబడించకుండా, హృదయమున దేవుని వాక్యమున చొప్పున రూపాంతరం రాకుండా ఎంత వేదాంత విద్య ఉంటే ఏం ఉపయోగం? ఎంత బైబిల్ నాలెడ్జ్ ఉంటే ఏం ఉపయోగం? వన్ మస్ట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, నాట్ ఆఫ్ ద బైబిల్. దేవునిని గురించిన అనుభవ జ్ఞానములోనికి వచ్చినప్పుడే ఒక సేవకుడు పరిచర్య కొరకు ఉపయుక్తమైన వాడుగా ఉండగలుగుతాడు. ఈ సత్యాన్ని గుర్తెరగకపోతే నిష్ప్రయోజనమైన సేవ చేసినట్లు అవుతుంది. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము. ఎందుకు నిలవబడాలి? నేను నీతో మాటలాడవలెను. రైట్, జాగ్రత్తగా వినాలి. నేను నీతో మాటలాడవలెను, మాట్లాడతాను కాదు, మాట్లాడనా కాదు, మాటలాడవలెను. ఇట్ ఈస్ అపాయింటెడ్ బై గాడ్. సంబడి ఇన్స్ట్రక్టెడ్ హిమ్ టు స్పీక్ విత్ ఎహెజ్కేల్. కాబట్టి ఎహెజ్కేలుతో మాట్లాడుచున్నటువంటి ఆ స్వరము మాట్లాడి తీరాల్సిందే. ఇట్ ఈస్ డివైన్ అరేంజ్మెంట్. దేవుడు ఏర్పాటు చేశాడు, ఆ స్వరం మాట్లాడాలి. దేవుని వాక్కు
యెహెజ్కేలుతో మాట్లాడాలి అనగా అది దైవ ప్రణాళిక అయి ఉన్నది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఆ మాట ప్రభువు పలికారో లేదో ఇక్కడే అసలు రహస్యం ఉన్నది. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఏం జరిగింది? దేవుడు ఎప్పుడైతే నరపుత్రుడా చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడాలి అనే అనగానే, ఆ పదం వెలువడగానే ఆత్మ ఆయన లోనికి వచ్చెను. దేవుని నామానికి స్తోత్రం. ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని యొక్క నివాసము క్రొత్త నిబంధనలో ఉన్నది. పాత నిబంధనలో దేవుడు భక్తులను వివిధ సమయాలలో ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక పనుల నిమిత్తం దర్శించినటువంటి అనుభవాలు ఉన్నాయి. అటువంటి అనుభవమే భక్తుడైనటువంటి యెహెజ్కేలుకు లభించింది. ఆ దినాన ఒక వాస్తవాన్ని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాడు. దేవుని ఆత్మ వచ్చి నిలబెట్టెను. చక్కగా నిలుచుట ఎట్లో విశ్వాసికి తెలియదు, భక్తునికి తెలియదు. నిలవబెట్టుట పరిశుద్ధాత్మని వంతు. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెబుతాడు, మనము యుక్తముగా ఎట్లు ప్రార్థన చేయవలెనో ఎరుగము గనుక మన యందు పరిశుద్ధాత్మ దేవుడే ఉచ్చరింప శక్యము కానిటువంటి మూలుగుల చేత ఆయన ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు. అర్థమవుతోందా? కనుక ఆయన మన పక్షంగా ఉత్తరవాది తత్వాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. కనుక ఆత్మ లేనిదే ఎవడు నావాడు కాదన్నాడు ప్రభు. పరిశుద్ధాత్మని శక్తి లేకుండా పరిచర్యలోనికి ప్రవేశించుట, దేవుని స్వరము వినుట, విని అర్థం చేసుకునుట అసాధ్యము. పరిశుద్ధాత్ముడు లేకుండా వాక్యం అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు లేకుండా మిషన్ అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు లేకుండా యేసుతో నీ సంబంధం ఖరారు కాదు. కనుక పరిశుద్ధాత్ముడు అతనిని నిలవబెట్టాడు. దేవుని యొక్క ఆత్మ అతని లోనికి వచ్చి అతనిని నిలవబెట్టెను. ఒకడు నిలుచుట అయినను, ఒకని సేవకుడు నిలుచుట అయినను, పడుట అయినను అతని యజమానుని పని అయి ఉందన్నాడు. యజమానుని వశం. ఒక సేవకుడు నిలబట్టమైనా పడిపోవటమైనా యజమానుని బాధ్యత. కనుక ఏ సేవకుడు పడిపోయినా మీరు గబుక్కుని విమర్శించద్దు. అతడు పడినా లేచినా దేవుడు చూసుకుంటాడు. ఇట్ ఈస్ ద మ్యాటర్ విత్ గాడ్. దేవునితో ఉంది అతని యొక్క భవిష్యత్తు. మనం దానికి భయపడాల్సినటువంటిది లేనే లేదు. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యము చాలా తేటగా జ్ఞాపకం చేస్తోంది. పరిశుద్ధాత్మని శక్తి లేనిదే దేవుని యొక్క సువార్త పని చేత కాదు, సంఘ పరిచర్య చేత కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడాను పరిచర్యకు వచ్చినప్పుడు 30వ ఏట ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మీద వ్రాలినట్లుగా బాప్తిస్మ సమయంలో చూస్తున్నాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన పరిచర్య ప్రారంభించాడు. ఆయన పనులన్నీ కూడా, అద్భుతాలన్నీ కూడా పరిశుద్ధాత్మ శక్తి చేతనే చేశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు నరావతారిగా భూమి మీద జీవించిన దినాల్లో కూడా ఆయన పరిశుద్ధాత్మని శక్తి చేతనే కార్యాలు చేశాడు. పరిశుద్ధాత్మని శక్తి చేతనే నడిచాడు. కనుక ఒక మానవుడు, ఒక విశ్వాసి తాను దేవుని పరిచర్య కొరకు నిలవాలి అనగా పరిశుద్ధాత్మ శక్తి చేత మాత్రమే నిలవబెట్టబడి అతడు నిలబడతాడు తప్ప నాట్ విత్ హిజ్ ఇండివిజువల్ పవర్ ఆర్ ఎబిలిటీస్. తన వ్యక్తిగతమైన శక్తి చేత, సామర్థ్యాల చేత ఏ వ్యక్తి ఆత్మ సంబంధమైన జీవితంలో నిలబడలేడు. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన విషయాలు, పరిచర్యను గురించి మాట్లాడినప్పుడు చాలా సందర్భాలు అంటాం, ఆయన చూడండి దూసుకెళ్తున్నాడు పరిచర్యలు అంటారు. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. కొందరి పరిచర్యలు దూసుకెళ్తున్న తారాజు వల్లగా అనిపిస్తాయి. మరి కొంతమంది యొక్క పరిచర్యలు భిన్నంగా కనిపిస్తాయి. ఎవరెవరికి ఏ పరిచర్య, ఏ సమయంలో, ఎక్కడ, ఏ స్థలాన్ని ఏ విధంగా ఇవ్వాలనేటువంటిది దేవుని యొక్క నిర్ణయం. కనుక యెహెజ్కేలును దేవుని ఆత్మలోనికి వచ్చి నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. అర్థమవుతుందా? దేవుని యొక్క స్వరం ఎప్పుడు విన్నాడట? దేవుని యొక్క ఆత్మ అతనిని బలపరిచినప్పుడు, నిలవబెట్టినప్పుడు. రెండు విషయాలు గుర్తెరగాలి. ఎలాగో తాను తన ఆత్మతో నిలబెడుతున్నాడు కదా, మరి అటువంటప్పుడు నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము అని ఎందుకు చెప్పాలి?
మొట్టమొదట సేవకునికి చక్కగా నిలబడాలి అనేటువంటి ఆకాంక్ష, ఆశ, గైడెన్స్ ఉండాలి. తన హృదయములో నుండి ఆ అంగీకారం కావాలి. నేను నిలబడాలి. ఐ మస్ట్ స్టాండ్ ఫర్ గాడ్. ఐ మస్ట్ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం వినాలి. దేవుని కొరకు నేను నిలబడాలి. దేవుని పరిచర్యకు సమర్పించుకోవాలి. దేవుని పరిచర్యలో కొనసాగాలి అనేటువంటి ఒక స్థిర చిత్తము వ్యక్తిగతంగా ఒక సేవకునిలో లేకపోతే పరిశుద్ధాత్ముడిలోనికి రాడు. పరిశుద్ధాత్ముడు వినియోగించుకొనలేడు. కనుక ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత అంగీకారం లేకుండా దేవుని ఆత్మ దేవుని పరిచర్యలో ఏ విశ్వాసిని వాడుకొనలేడు. ఈ సత్యము మనం తప్పక గుర్తెరగాలి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలవబెట్టాలి, నేను వాడబడాలి, నేను దేవుని స్వరం వినాలి, దేవుడు నా కొరకు ఏమి పని పెట్టాడో దాన్ని పూర్తి చేయటకు నేను ఇష్టపడుతున్నాను అనే ఆ అంగీకారం ఎప్పుడైతే హెస్కేల్లో ఉందో దేవుని ఆత్మ అతనిని నిలవబెట్టాడు. అప్పుడు స్వరము విన్నాడు. అర్థమవుతుందా? ఇంత ప్రాసెస్ ఉందండి దేవుని పనిలోకి రావటం అంటే. నేను సిటిహెచ్ చదివాను, నేను బీటీహెచ్ చదివాను, నేను ఎంటీహెచ్ చదివాను, నేను డివినిటీ చదివాను, నేను ఎండి చదివాను, నేను ఎండివ్ చదివాను, కాబట్టి నేను మినిస్ట్రీకి ఎలిజిబుల్, నాకు ఆర్డినేషన్ సర్టిఫికెట్ ఉంది. హూ కేర్స్ దాట్? ఎవడుగా? మనుషులేపాటి వాళ్ళు దేవుని పరిచర్యకు ఒక మనిషిని నియమించడానికి, అన్లెస్ అంటిల్ that man should have the call from God. ఆలోచన చేయండి. ఈ మధ్యన ఒక ఆయన మాట్లాడుతున్నాడు, అభిషక్త పరిచర్య అని మాట్లాడుతున్నాడు. ఏమిటి అభిషక్త పరిచర్య? ఒక మనిషి ఇంకొక మనిషి నెత్తిని నూనె పోసి నుంచోబెట్టి డిగ్రీ చేతికిచ్చి కమిషన్ చేసి పంపిస్తే అది పరిచర్య అభిషక్తం అవుతుందా? చాలా పొరపాటు. మానవుడి చేత ఎవడు సేవకులకు పంపబడలేడు. వన్ మస్ట్ సెండ్ బై గాడ్. సిలోయము అను పదమునకు అర్థము దేవుని చేత పంపబడిన వాడు. యేసుక్రీస్తు ప్రభువే సిలోయం. యేసును దేవుడు పంపాడు. మోషే చెప్పాడు దేవుడు యేసును పంపుతాడని. యేసు చెప్పాడు పరిశుద్ధాత్మను దేవుడు పంపుతాడని. కనుక పంపించబడటం, యేసు తన శిష్యులను సర్వలోకానికి పంపాడు. కనుక మనుషులు పంపే పరిచర్య కాదు దేవుని పరిచర్య అంటే. మనుషులు తయారు చేసే కర్మాగారం నుండి ఉత్పత్తి కారు దేవుని యొక్క సేవకులు. కనుక బైబిల్ కళాశాలలు ఎన్నో వందలాది కళాశాలలు వచ్చేసాయి. అందులో జాయిన్ అయిన వాళ్ళందరూ సేవకులు అయిపోతారా? సోదరుడా, సహోదరి, కనుక వన్ మస్ట్ బి సెండ్ బై గాడ్. ఒక వ్యక్తి అపోస్తలుడు అంటే పంపబడిన వాడు. కనుక రక్షణ అనుభవం లేకుండా, వ్యక్తిగతమైన పరిశుద్ధ జీవితం లేకుండా, పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడకుండా ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి నిలబడితే ఏం బోధిస్తాడు? ఏదో ఒక కోణం చూస్తాడు, దానిలో చెబుతూ పోతాడు. ఇవాళ అట్లాంటి కోపకు చెందిన వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకని బైబిల్ వక్రీకరించి పారేస్తున్నారు. నిన్న టీవీలో ఒక సీనియర్ పాస్టర్ అని చెప్పుకుని ఆయన చెబుతున్నాడు, నేను యెహోషువ గ్రంథానికి ప్యారలల్గా గ్రంథం రాశాను అంటున్నాడు. హౌ డేర్ హీ ఈజ్! ఎంత ధైర్యం అండి! పరిశుద్ధ గ్రంథానికి ప్యారలల్గా కంపేర్ చేస్తే ఇంకో గ్రంథం రాసేస్తాడా? నా మాటలకు ఒక పొల్లు చేర్చడానికి వీల్లేదు, తీసేయడానికి వీల్లేదు అన్నాడు ప్రభు. కనుక పరిచర్య అంటే అందరూ చేసేదిగా. సహోదరుడా, సహోదరి, దేవుని పని కొరకు దేవుడు నియమించిన వ్యక్తులు. కనుక న్యూ టెస్టమెంట్ టైమ్స్లో ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ ఫుల్ టైం వర్కర్ అన్నప్పుడును ఆ మిషన్ అర్థం కావాలి, ఆ కమిషన్ అర్థం కావాలి. యు ఆర్ ద పార్ట్నర్ ఇన్ ద మిషన్. నీకు అర్థం కావాలి. ఆ అర్థం కాకుండా నువ్వు పోలేవు పరిచర్యకు. కనుక రక్షణ అనుభవం లేకుండా మతపరంగా మా తాతల కాలం నుండి మాకు మందిరాలు ఉన్నాయి కనుక మేము కూడా సేవకులమే అని అంటే ఎట్లా సాగుతుంది పరిచర్య? లేదు. కనుక నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడాలి అన్నప్పుడు ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టును. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము నేను వింటిని. యు నీడ్ ద హోలీ స్పిరిట్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. పరిశుద్ధాత్మ శక్తి లేనిదే దేవుని యొక్క వాక్యము యొక్క మర్మము గ్రహించలేం. ఇది మనం తప్పక గుర్తెరగాలి. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా,
నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. నేను వారి యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువుగా యెహోవా ఇలా సెలవిస్తున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. 4వ వచనం వరకు కమిషన్ బై గాడ్, దేవుడు ఇచ్చిన పరిచర్య. దేవుడు ఎవరి యొద్దకు పంపిస్తున్నాడు? యెహెజ్కేలును. ఎవరి యొద్దకు పంపిస్తున్నాడట? నా మాట వినని వారి యొద్దకు. ఒక రాంగ్ నోషన్ సేవకులు ఉంది ఏంటంటే, we are the priests and we are the servants of God, so that all you must listen to us. మేము దేవుని ప్రతినిధులం, దేవుని సేవకులం కనుక సమాజం అంతా మా మాట వినాలి. అహం. కానీ దేవుడు అలా చెప్పలేదు. నా మాట వినని ప్రజల యొద్దకు నిన్ను పంపిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పంపిస్తున్నప్పుడు తోడేళ్ల మధ్యకు మిమ్మును గొర్రె పిల్లలను పంపించినట్టు పంపిస్తున్నాను జాగ్రత్త అన్నాడు. వివేకము కలిగి, పావురం వలె వివేకము కలిగి, పాము వలె వివేకము కలిగి, పావురం వలె నిష్కపటముగా ఉండినట్లుగా మీరు వెళ్ళండి అన్నాడు. పావురం నిష్కలంకం, పాము వివేకంగా ఉంటుంది. కనుక వివేకముతో నిష్కలత్వము కాపాడుకుంటూ పరిచర్యలోకి శిష్యులను ప్రభు వెళ్ళమన్నాడు. ఇక్కడ ప్రభు స్వరము యెహెజ్కేలుతో మాట్లాడుతూ, నా మాట విననొల్లని వారి యొద్దకు నేను పంపిస్తున్నాను. మీరు అడగచ్చు, వాళ్ళు ఎట్టగా వినరు కదా, వాళ్ళ మధ్యకు పంపటం ఎందుకు? వారి మధ్య ప్రవక్త ఉన్నాడని వారికి తెలియనట్లుగా. దట్ ఈస్ ద మెసేజ్. సందేశం ఏమిటంటే, వారు వింటారా వినరా కాదు, వారి మధ్య ప్రవక్త ఉన్నాడని తెలియాలి వాళ్ళకి. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, దేవుడు ఎన్నిక చేసుకున్న ఒక మనిషి ఉన్నాడని వారికి తెలియాలి. అది సందేశం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. నేటి వాక్య ధ్యానమునకు సహకారము ఇచ్చిన కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం టీచర్ గారు. ప్రభువు ఈ తల్లిగారిని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థిద్దాం. రేపటి వాక్య ధ్యానములో యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన మీ దాసురాలు ముత్యాల సంతోషమ్మ గారిని మీరు ఆశీర్వదించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. పరిచర్యను క్రైస్తవులు అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. నీ సేవకుడు నీ స్వరము విని నీ పని కొరకు సిద్ధపడినట్లు అనేకులకు ప్రభు అవగాహన ఇవ్వండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.